పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే నామినేషన్లు వేశారు. విత్డ్రాయల్స్‌కి సంబంధించి సమయం ఉంది. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏ సమస్య అయినా సరే, ఎన్నిక ఏదైనా సరే స్పందించడం అనేది ముందు నుంచి కరీంనగర్ భారతీయుడు అనేటువంటి పేరుతో వివిధ అంశాల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది యువకులు ఉన్నారు. ఆయనే కోట శ్యామ్ కుమార్ ఆ రోడ్ల మీద ఈ మధ్య కాలంలో డ్రైనేజ్ వ్యవస్థ మీద తనదైన స్టైల్లో స్పందించారు. ఎక్కడ ఎన్నిక జరిగినా నామినేషన్ వేయడం అనేది ఈ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నా అని చెప్తున్నాడు. ప్రస్తుతం శ్యామ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్, చెప్పండి, ఏంటి అసలు మీరు మళ్ళీ ఎన్నికల్లో నామినేషన్ వేశారా? మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్కి సంబంధించి ఏంది, ఏ ఉద్దేశంతో మీరు వెళ్తున్నారు? ఏమైనా సమస్యలు మీరు గుర్తించడం జరిగింది? అందరికీ నమస్తే. నేను కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. నేను ఇంతవరకు కూడా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను, ఎంపీగా కూడా పోటీ చేశాను. ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తున్నాను. నా మెయిన్ ఎజెండా ఏంటంటే ఎన్నికలు ఏదైనప్పటికీ కూడా ప్రజలను చైతన్యవంతులు చేయాలనేది నా యొక్క లక్ష్యం. అది చిన్నదైనా పెద్దదైనా కూడా. ఎందుకు అంటే నేటి సమాజంలో ఓటుకు విలువ లేకుండా పోయింది. నీచ రాజకీయ నాయకులు, అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఓటును కొనాలే, వాడుకోవాలి, ప్రజలని వాడుకొని ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వాళ్ళు పొత్తులు పెట్టుకొని ప్రజా సంపాదన అంతా దోచుకోవాలి అనే సిద్ధాంతంతో నడుస్తున్నది. ఇది చాలా తప్పు. అదేవిధంగా యువతులు ఇద్దరు కూడా చైతన్యవంతులయ్యి రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో ఈ నీచ రాజకీయ వ్యవస్థను, ఈ ఓటింగ్ కొనే వ్యవస్థను తూర్చేయాలనే లక్ష్యంతో ప్రతి చోట నేను పోటీ చేసుకుంటూ వస్తాను. ఇప్పటివరకు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు జరిగినప్పుడు సైతం మీరు నామినేషన్ వేశారు. ఎన్ని ఎన్నికల్లో మీరు నామినేషన్ వేశారు ఇంతవరకు, ఈ కార్పొరేటర్ ఎన్నికతో సహా? ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, 2 సార్లు ఎంపీగా చేశాను. ఇప్పుడు కార్పొరేటర్లో ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు పోటీ చేస్తున్నాను 21వ డివిజన్ నుంచి. నేను ఒక్కటే కోరుకున్నా, ఈ ప్రజల్ని ఇంకెప్పుడు మారుదాం, సమాజాన్ని ఎప్పుడు మారుద్దాం. ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ఏముంటుంది, యువకులు రావాలి, ఈ సమాజాన్ని మార్చాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరు బుక్లో చెప్తుంటారు, పెన్ను పెట్టుకొని చెప్తుంటారు, ప్రతి పాఠశాలలో వినిపిస్తుంటారు. కానీ రియల్ లైఫ్కి వచ్చి మేము ఓట్లు అడుగుతుంటే అదే పార్టీలకు, మూర్ఖపు పార్టీలకు మళ్ళీ మీరు ఓటు వేసి యువకులను కించపరిచేలాగా, యువకులకు ఓటు వేయకుండా మమ్మల్ని ఓడిస్తున్నారు. దయచేసి సమాజాన్ని మారుద్దామని మొదటి అడుగు మీతోనే చైతన్యవంతులై సరైన వ్యక్తికి అమ్ముడు పోకుండా ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది, అభివృద్ధి చేసింది మేమే అని చెప్పేసి మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసింది. మాతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది. కేంద్రం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి చేశామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. ఏంటి అసలు 3 పార్టీలకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కరీంనగర్లో ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు? మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఒక్కటే చెప్తున్నా, డెవలప్మెంట్లో భాగంగా ఓ 4 రోడ్లు వాడడం, 4 మోర్లు వాడడం అనేది సహజం. అది ఎవరున్నా చేస్తారు, ఏ పార్టీ ఉన్నా చేస్తుంది. ఎందుకు దానికి సెంట్రల్ నుంచి ఫండ్ రావాలి, స్టేట్ నుంచి దానికి ఫండ్ రావాలి. అంతకుముందు ఉన్న రాష్ట్రం మనకు తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు రావాలని ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి ఉన్నట్టు ఇప్పుడు లేను కదా. అప్పుడు వాతావరణం లేదు, అప్పుడు కథ వేరు, ఇప్పుడు పాయింట్ షర్ట్స్ వేరు, అప్పుడున్న బ్యాగి పాయింట్లు వేరు. అదేవిధంగా డెవలప్మెంట్లో భాగంగా ఖచ్చితంగా ఈ రోడ్లు, మున్సిపాలిటీ అనేది ఎవరు వచ్చినా చేస్తారు. అది క్రెడిట్ కాదు, మా పైసలు తీసుకొని మాకేస్తున్నారు. అది గొప్పతనం ఏ పార్టీది కూడా కాదు. కానీ అందులో మిగుల్చుకొని సంపాదించుకొని 1000 కోట్లు సంపాదిస్తున్నారు, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇది మూర్ఖత్వం. ప్రజలు ఆలోచించాలి, వాళ్ళు డెవలప్మెంట్ కోసం చేయట్లేదు. మీకు ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ సొసైటీని మార్చడానికి, యువకులు రావడానికి, ఈ ఏదైతే నేను చెప్తున్నానో ఈ పార్టీలు, మూర్ఖ పార్టీల నుంచి ప్రజలు ఏదైతే బంధింపబడ్డారో, ఈ ఓటింగ్ వ్యవస్థ, డబ్బు వ్యవస్థ, మద్యం వ్యవస్థ, ఇలాంటి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న ఏకైక వ్యక్తిని నేను. గత 10 సంవత్సరాలుగా ఓటును కాపాడడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న వ్యక్తిని నేను. కాబట్టి ఖచ్చితంగా మనం మారితేనే చైతన్యం వస్తుంది, మనం మారితేనే ప్రతి వస్తుంది. చాలా మందికి తెలియదు డెవలప్మెంట్ అంటే ఏదో మోర్లు లేదా డ్రైనేజీలు అనుకుంటారు. కాదు, అది కాదు డెవలప్మెంట్ అంటే. ఎంతమంది నిరుద్యోగులు మన ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు ఏ హామీతో ప్రజల దగ్గరకు వస్తున్నారు? ఖచ్చితంగా నేను ఒకటే హామీతో వస్తున్నాను. మా ఏరియాలో డెవలప్మెంట్ అంటే మీరు
రాష్ట్రంలోనే ఈ డివిజన్ని ఆదర్శవంత డివిజన్గా తీర్చిదిద్దడానికి వస్తున్నాను. అదేవిధంగా రోడ్డు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, మున్సిపల్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ఎలక్ట్రికల్ సమస్య ఎలాంటి సమస్య లేకుండా నేను చేయడానికి, అదేవిధంగా మా ఏరియాలో ఉన్న యువతీ యువకుల్ని చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా ఈ మా డివిజన్ నుంచి 10ల సంఖ్యలో గ్రూప్ 1 ఆఫీసర్లు, 10ల సంఖ్యలో గ్రూప్ 2 ఆఫీసర్లను, అదేవిధంగా 100ల సంఖ్యలో బిజినెస్ మ్యాన్స్ తయారు చేయడానికి ఒక ప్రణాళికతో వస్తున్నాను. కాబట్టి ఈ కుక్కలు కూతుల బెడద అదనంగా ఉంది, ఎక్కడ చూసినా ఈ సమస్య ఉంది. వాటి మీద మీరు ఏ విధంగా ముందుకు వస్తున్నారు? ఖచ్చితంగా మా ఏరియాలో ఉన్న సమస్య కూడా ఇది. ఎక్కడ చూసినా కుక్కలు, ఎక్కడ చూసినా కోతులు, వాళ్ళకు కోతులకైతే ఎక్కడ ఉండనో తెలియక ఎక్కడ చేయనో తెలియక ఇక్కడ వచ్చి ఉంటున్నాయి. వీటన్నీ కూడా నేను ప్రణాళికతో ఉన్నాను. వాటి సపరేట్ బోన్స్ కూడా ఏర్పాటు చేయ ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడైతే ఆంధ్ర నుంచి వచ్చి కోతులు పడతారో కొండంగల్ని తీసుకొచ్చి అలాంటి సెక్షన్ను కూడా ఒక టీంని ఏర్పాటు చేస్తున్నాను. ప్రతి ఒక్కటి నా డివిజన్ని ఒక నిఘాలో ఉంచుకున్నాను. డ్రగ్స్, గంజాయి లాంటివి కూడా ఎలాంటివి రాకుండా నేను కాపాడుకుంటాను నా డివిజన్ని. మొత్తం మీద ఎన్నిక ఏదైనా సరే నిరంతరము ప్రజల్ని చైతన్యవంతం చేయడానికంటూ పోరాట బాట పడుతున్నాడు. ఎన్నికలు పోటీ రాజకీయ హక్కుగా భావించినటువంటి కోట శ్యామ్ కుమార్ గతంలో ఎంపీ ఎన్నికల్లో అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఎక్కడ జరిగినా, ఇక్కడే కాదు కరీంనగరే కాదు ఎక్కడ జరిగినా పోటీ చేస్తూ ముందుకెళ్తూ తనదైన స్టైల్లో దూసుకెళ్తున్నాడు. మరి ఇక్కడ కార్పొరేషన్లో సైతం, కరీంనగర్ కార్పొరేషన్లో సైతం నామినేషన్ వేశాడు. తనదైన స్టైల్లో మరొకసారి ఎన్నికల బరిలో కొట్లాడతాం, నాకెందుకు అవకాశం ఇవ్వకూడదు అంటూ పాంప్లెట్ సైతం ముద్రించి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. నాకెందుకు ఓటు వేయకూడదు, ఒక్క అవకాశం ఇవ్వండి, పోరాడుతున్నాను నిరంతరం మార్పు కోసం, మంచిని బతికించడానికి అల్పేరగని పోరాటం చేస్తున్నానంటూ ప్రజల ముందుకెళ్తున్నాడు. గతంలో అనేక అంశాల్లో ఆయన చేసినటువంటి ఆ సమస్యల మీద చేసిన పోరాటం గురించి సైతం చెప్తున్నటువంటి పరిస్థితి దీనిలో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ఆయనకి సంబంధించి పోరాట పటిమకి సంబంధించి ఎంతమంది మద్దతుగా ముందుకు వస్తారనేది మనం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.